dear students. Welcome back to the Floral Genesis series in your favorite channel PIT classes. ఈరోజు మనం అపోమిక్సిస్ గురించి నేర్చుకుందాం. అపోమిక్సిస్ అంటే దిస్ ఇస్ అ ప్రాసెస్. ఇక్కడ సీడ్స్ అనేవి డైరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి వితౌట్ ఎనీ ఫర్టిలైజేషన్. నార్మల్గా సీడ్స్ అనేవి ఫర్టిలైజేషన్ తర్వాత ప్రొడ్యూస్ అయ్యేదన్నమాట. అయితే ఇక్కడ అపోమిక్సిస్లో సీడ్స్ డైరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి వితౌట్ ఎనీ ఫర్టిలైజేషన్. సో యూజువల్లీ ఇది ఒక సెక్షువల్ రీప్రొడక్షన్ మెథడ్. అయితే ఇది సెక్షువల్ రీప్రొడక్షన్ లాగా మిమిక్ చేస్తుందన్నమాట. ఇక్కడ సీడ్స్ అనేవి 2 ఫార్మ్స్లో అయితే ప్రొడ్యూస్ అవుతాయి. ఫస్ట్ మెథడ్లో ఏమవుతుంది అని అంటే డిప్లాయిడ్ ఎగ్ సెల్ ఈస్ ఫార్మ్డ్ వితౌట్ ఎనీ రిడక్షనల్ డివిజన్. సో ఈ డిప్లాయిడ్ ఎగ్ సెల్ ఏదైతే ఫార్మ్ అయిందో అది ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది వితౌట్ ఫర్టిలైజేషన్. సెకండ్ ఏంటంటే న్యూక్లియస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఎంబ్రియో సాక్ బయట, ఈ న్యూక్లియస్ సెల్స్ అనేవి ఎంబ్రియో సాక్ లోపలికి దూసుకెళ్ళిపోతాయి, అంటే అవి ప్రొట్రూడ్ అవుతాయి. సో అవి ప్రొట్రూడ్ అయ్యి ఎంబ్రియోస్గా డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ కండిషన్ని మనం పాలీ ఎంబ్రియోని అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మ్యాంగో అండ్ సిట్రస్లో మనం ఇది చూడొచ్చు.